లాస్ట్ వీడియోలో యూఎస్ఏ కంటే ఇండియా బెటర్ అయినటువంటి కొన్ని థింగ్స్ షేర్ చేశాను. టాప్ 10 అంటే ఇండియాలో చాలా బాగా అనిపిస్తది యూఎస్ఏతో పోలిస్తే అని చెప్పి ఆ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది చూడండి. ఈరోజు ఈ వీడియోలో ఇండియాతో పోలిస్తే యూఎస్ఏలో మంచిగా అనిపించేటివి టాప్ 8-10 థింగ్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు వేరే ఒపీనియన్స్ ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా షేర్ చేయండి. నా ఒపీనియన్స్ ఇవి అండ్ ఆల్మోస్ట్ మీకు కూడా అవును బాగున్నాయి అని అనిపిస్తది ఈ థింగ్స్. ఏది ఎలా ఉన్నా కూడా మనీ మంచిగా ఉంటే, రోడ్డు బాగున్నా, పొల్యూషన్ ఉన్నా, ఏది ఉన్నా, పచ్చదనం లేకపోయినా, ఎలా ఉన్నా కూడా ఫినాన్షియల్‌గా మంచి స్ట్రాంగ్‌గా ఉంటే యాస్ ఎ ఇండియన్‌గా ఇండియా స్వర్గంలాగా కనిపిస్తది. మనం అంటే బట్ ఫినాన్షియల్‌గా మంచి స్ట్రాంగ్‌గా ఉంటే అసలు ఇండియాలో నువ్వు రాజాలాగా బ్రతకవచ్చు. అండ్ వేరే కంట్రీకొచ్చిన తర్వాత ఇంకా ప్రియారిటీ బేసిస్ అంటే తర్వాత పిల్లల విషయం కానియండి, లేకపోతే ఇంకా వేరే విషయాలను బేస్ చేసుకొని ఇంకా యూఎస్ఏలో సెటిల్ అవుతారు. అదంతా వేరే విషయం కానీ, ఫినాన్షియల్‌గా మంచిగా స్ట్రాంగ్‌గా ఉంటే ఇండియా చాలా బావుంటది. అండ్ అంతా ఉన్నవాళ్ళు చూడండి. అంటే ఫినాన్షియల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా యూఎస్ఏకొచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ చూసి ఎంజాయ్ చేసి ఎళ్ళిపోతారు. ఇండియాకెళ్ళి వాళ్ళ బిజినెస్‌లు కానియండి, ఇంకా వేరేవేవో చూసుకుంటారు. సో, యూఎస్ఏకొచ్చే వాళ్ళందరూ అండ్ ఇక్కడ సెటిల్ అవ్వాలి అనుకోవడము, వాటెవర్ ఇట్ ఈస్ అదంతా కూడా మిడిల్ క్లాస్ పీపుల్, కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అలాంటి పీపులే ఎక్కువ వరకు యూఎస్ఏలో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాము. అండ్ కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అవకాశం వచ్చింది అనుకోండి, ఎందుకు వదులుకోవాలి, సరే కొన్ని సంవత్సరాలు ఉంటే అక్కడి లైఫ్ స్టైల్ కూడా కొంచెం తెలుస్తది కదా! ఎప్పుడు ఇక్కడేనా అని అనుకునే వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మేమైనా అంతే. ఇక్కడ అసలు ఎలా ఉంటది? ఎందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలి అని చెప్పేసి. అండ్ కంప్లీట్‌గా యూఎస్ఏలోనే సెటిల్ అవ్వాలి అంటే అస్సలే కాదు. అంత మెంటల్ ప్రెషర్ తీసుకోలేము. అంటే మెంటల్ ప్రెషర్ అంటే వేరేవి వీసాలు అవన్నీ పక్కన పెట్టినా కూడా మనకక్కడ అలవాటయిపోయి అందరూ ఇండియాలోనే ఉండడము, ఎప్పుడు ఎలా ఉంటదో సిట్యుయేషన్స్ మనకు తెలీదు. సరే ఇంక అదంతా వేరే స్టోరీ లేండి గానీ, అది గూడా మనం ఇంకో వీడియోలో షేర్ చేసుకుందాం. సో, ఇప్పుడు నాకు అనిపించేటటువంటి టాప్ 10 థింగ్స్ ఏంటి అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే స్కూల్ బస్సులకి ఇచ్చేటటువంటి ప్రియారిటీ. ఫస్ట్ స్కూల్ పిల్లలు గనుక అందులో ఉన్నారు అనుకోండి, అమెరికా ప్రెసిడెంట్ వచ్చినా కూడా వన్స్ స్కూల్ బస్సు స్టాప్ అనే సైన్ చూపించినప్పుడు తప్పకుండా ఆగాల్సిందే. అది ఎటు సైడ్ నుంచి వాళ్ళైనా కూడా అంతే. సో, ఆ రూలు అమెరికన్ లాలోనే ఉంటది. సో, దానిని బేస్ చేసుకొని అందరూ కూడా దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. స్కూల్ బస్సులు వెనకాల వెళ్ళేటప్పుడు కానియండి, లేకపోతే వన్స్ స్కూల్ బస్సు స్టాప్ అయినప్పుడు కానియండి, ఇక్కడ స్కూల్ బస్సు స్టాప్ అయితే ఆపోజిట్‌గా కూడా ఒక వెహికల్ వెళ్ళదు. అండ్ పిల్లలు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానియండి, వాళ్ళకిచ్చే ప్రియారిటీ అది చాలా బావుంటది. సో, ఆ క్షణంలో ఎవ్వరొచ్చినా కూడా ఈవెన్ ఒక పోలీస్ వెహికల్ అయినా కూడా అక్కడ స్టాప్ అవ్వాల్సిందే. సో, ఇది యూఎస్ఏలో చాలా బాగా అనిపిస్తది. ఈవెన్ ఇండియాలో కూడా ఉంటే బావుంటది అని అనిపిస్తది. ఎందుకంటే వన్స్ ఒక దగ్గర స్కూల్ బస్ స్టాప్ అయిందంటే ఇటు నుంచి కారు వెళ్తుంటది, అటు నుంచి బైక్ ఎళ్తుంటది. అండ్ పిల్లలకి ఎలా రోడ్డు క్రాస్ చేయాలో తెలీదు సరిగ్గా. సో, చాలా వరకు అలాంటి సిట్యుయేషన్స్ కూడా చాలా చూస్తాం. బట్ యూఎస్ఏలో అలాంటివి చాలా తక్కువ. అది బావుంటదనిపిస్తది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్నాప్ బెనిఫిట్స్. సో, ఇండియాలో కూడా ఉంటదిలెండి. అదే మనం రేషన్ కార్డు అలాంటిది. బట్ ఇండియాలో ఏంటి అంటే రేషన్ కార్డులో ఇన్ని వస్తువులు కొన్నేమో ఫ్రీగా ఇస్తూ ఉంటారు. కొన్నేమో మీరు కొంచెం తక్కువ మనీ పే చేస్తే ఇస్తూ ఉంటారు. అలా ఉంటది కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ పిండి అలాంటివనుకోండి, మనం కొంత అమౌంట్ పే చేయాల్సిందుంటది. అలా కాకుండా రైస్ అలాంటివి కొన్నైతే ఫ్రీగా ఇస్తారు కదా! బట్ యూఎస్ఏలో ఏంటి అంటే స్నాప్ బెనిఫిట్స్ అంటే ఒక కార్డ్ ఉంటది. అంటే ఈబీటీ కార్డ్ అని అంటారు. అందులోపల మనీ ఏసిస్తారు. సో, మనీ ఏసిస్తే ఏంటంటే వాళ్ళకి ఆకలేసినా కానియండి, వాళ్ళు ఏదైతే తినాలి అనుకుంటారో, వాళ్ళు ఏదైతే తాగాలి అనుకుంటారో కూల్ డ్రింక్స్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. సో, దానితోటి ఓన్లీ కూడా అలాంటివి కొనుక్కోగలరన్నట్లు. ఐ మీన్ వాళ్ళకి నచ్చినట్లుగా తినగలరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బియ్యం ఇచ్చారు అని అనుకోండి. అది వాళ్ళు తింటారా? తినరో తెలీదు. అండ్ వాళ్ళకి అవి అవసరం ఉంటాయో, అవసరం లేదో తెలీదు. బట్ యూఎస్ఏలో ఏంటంటే మనీనే ఇస్తారు. ఆ మనీని బేస్ చేసుకొని ఏంటంటే వాళ్ళు మంచిగా కొనుక్కోవడాలు, వాళ్ళకేది తినాలనిపిస్తే అది బ్రెడ్ అయితే బ్రెడ్డు, పాలైతే పాలు అండ్ ఏదైనా కూడా ఉంటాయి. సో, స్నాప్ బెనిఫిట్స్ మనీ ఇవ్వడం కొంచెం బావుంటదన్నట్లు. వాళ్ళకి ఎవ్రీ మంత్ ఫ్యామిలీకి ఎంతమందున్నారో సో, దానిని బేస్ చేసుకొని వాళ్ళకి అకౌంట్‌లో మనీ ఏస్తారు. అండ్ వాళ్ళ నిత్యావసరాలు కావాల్సినయన్ని కూడా వాళ్ళే కొనుక్కుంటారు. అండ్ వాటితోటి వేరేవి అంటే కొన్ని తాగకూడనివి, తినకూడనివి అవి ఉంటాయి గదా! సో, అలాంటివి మాత్రం కొనుక్కోకూడదు. అండ్ బయట వాళ్ళు కూడా ఇవ్వకూడదన్నట్లు. దానిని బేస్ చేసుకొని ఏంటంటే నిత్యావసరాలు అంటే మనిషి బ్రెడ్డు, పాలు అలాంటివి ఫ్రూట్స్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్ అదంతా ఓకే కానియండి. కొన్ని ఉంటాయి గదా! అలాంటివైతే
సో, ఇవ్వకూడదన్నట్టు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పెడెస్ట్రియన్ సేఫ్టీ. అంటే ఎవరైనా కొంచెం ముసలి వాళ్ళు కానియండి, లేకపోతే సరిగ్గా నడవలేని వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళకి కూడా చాలా మంచి ప్రియారిటీ ఉంటది. ఏదైనా స్టోర్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళకంటూ స్పెషల్‌గా వెహికల్స్ అదే ట్రాలీస్ అలాంటివుంటాయి కదా! అవి కూడా వాళ్ళకంటూ స్పెషల్‌గా ఉంటది. జస్ట్ వాళ్ళు అందులో కూర్చొని మొత్తం షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. అది బావుంటది. అండ్ మనము కార్ పార్కింగ్ చేసేటప్పుడు కూడా స్పెషల్‌గా వాళ్ళకంటూ కొన్ని లైన్స్ ఉంటాయి. అంటే మన స్టోర్‌కి కొంచెం దగ్గరలోనే ఉంటదన్నట్లు. సో, అక్కడ ఒకవేళ మనం గనక పార్క్ చేస్తే రూ. 500 ఫైను, $500 ఫైను, $300 ఫైను అని చెప్పేసి అలా రాసుంటది. సో, పెడెస్ట్రియన్ సేఫ్టీ కూడా చాలా బావుంటది. అండ్ వాళ్ళకిచ్చే ఇంపార్టెన్స్ కూడా చాలా వరకు ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పర్సనల్ స్పేస్ అండ్ నో వన్ ఇన్వాల్వ్ ఇన్ అదర్ మ్యాటర్స్. అంటే మన గురించి ఎదురున్న వాళ్ళు, పక్కింటి వాళ్ళు ఏం జేస్తున్నావు? ఏం చదువుతున్నావు? ఎంత సంపాదిస్తున్నావు? మీరెటెళ్ళేసొస్తున్నారు? ఎటెళ్తున్నారు? సో, ఇలాంటివి ఏవి కూడా ఎవరు కూడా పట్టించుకోరు. బట్ ఒక ఇండియన్‌లో ఏంటంటే మనకి ఎదురుగా వాళ్ళతోటి మంచిగా ఉంటే బావుంటది. అండ్ అలాంటివి మనకనిపించినా కూడా చాలా మందికేంటంటే పర్సనల్ స్పేస్ లోపలికి ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వరు. అండ్ పక్కన వాళ్ళ కలర్‌ని చూసి కానియండి, లేకపోతే బాడీని చూసి కానియండి, లేకపోతే పొలిటికల్‌గా కానియండి. సో, ఎవరు కూడా ఏవి కూడా పట్టించుకోరు. వాళ్ళ పనేదో వాళ్ళు జేసుకుంటారు. అండ్ మనకైతే కొంచెం ఎక్కువగా గూడా ఎటన్నెళ్ళాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా ఇంటి పక్కోళ్ళని చూసి కూడా భయపడుతూ ఉంటాం. ఊరికే ఎళ్తుంటే చూసి ఏమనుకుంటారు అని జెప్పేసి ఇలా తెలుస్తది. ఇంక నేను పెద్దగా బ్రీఫ్‌గా చెప్పనులేండి గానీ, సో, అలాంటివేవి కూడా ఉండవు. సో, అది కూడా కొంచెం మంచిగా అనిపిస్తది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వర్క్ కల్చర్. సో, వర్క్ కల్చర్ గూడా చాలా బావుంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ టైమ్ టు ఈ టైమ్ అంటే అంతసేపు మాత్రమే వర్క్ చేయాల్సిందుంటది. అండ్ సాటర్‌డే, సండే అయితే అసలు మనల్ని ఎవరు పట్టించుకోరు ఉన్నారా, లేరా అని జెప్పేసి. ఈవెన్ మేనేజర్స్ అయినా గూడా ఎక్స్‌ట్రాగా వర్క్ ఇవ్వడం అలాంటివి గూడా ఏమి చూడం. బట్ యూఎస్ఏలో గూడా ఈ మధ్యన ఇండియన్ మేనేజర్స్ ఉన్నారు. సో, వాళ్ళు డిఫరెంటు. బట్ అమెరికన్స్ మాత్రం ఎక్కువగా గూడా ఫ్యామిలీ టైమ్‌కే అండ్ వర్క్ స్పేస్‌కే. సో, ఎవరు కూడా డిస్టర్బ్ చేయడం అలాంటిదుండదు. సో, అది గూడా చాలా మంచిదనిపిస్తది. మనకి అంటే ఈ మధ్యలో ఇండియన్ మేనేజర్స్ చాలా మంది ఉంటున్నారు కాబట్టి, ఇంక వాళ్ళకెలా ఉంటదో తెలీదు గానీ, బట్ ఒక అమెరికన్ మేనేజర్ కింద మనం వర్క్ చేస్తున్నప్పుడు చాలా మంచిదనిపిస్తది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఏదైనా చెప్పాలి అని అనుకున్నది చెప్పేస్తారన్నట్లు వెంటనే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఎక్స్‌టెన్షన్స్ గురించి కానియండి, ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటే ఉన్నాయి అంటారు. లేవు అంటే లేవు అంటారు. బట్ మన మేనేజర్స్ ఎలా అంటే అక్కడ ఉన్నా లేదు అని అంటారు. లేకపోయినా కూడా మనం కొంచెం వర్క్ చేయాలి అని చెప్పేసి ఏదో ఒకటి ఆశ చూపించినట్లుగా, ఇంకేదో పొజిషన్స్ చేసినట్లుగా సరే ఇంకా అదంతా తెలుస్తది మీకు. సో, అలాంటివుంటాయి. బట్ అమెరికన్ మేనేజర్స్ దగ్గర వర్క్ కల్చర్ చాలా బావుంటది. యాక్చువల్‌గా అమెరికాలో వర్క్ కల్చర్ చాలా బావుంటది. నెక్స్ట్ వన్ వచ్చేసి అంబులెన్స్ సర్వీసెస్ కానియండి, లేకపోతే ఫైర్ కానియండి, కాప్స్ కానియండి, పోలీస్ వాళ్ళదే. మనం కాల్ చేసిన వితిన్ మినిట్స్‌లలోనే మన ఇంటి దగ్గరికైతే వస్తారు. వితిన్ 5 మినిట్స్‌లోనే వాళ్ళు వస్తారు. అండ్ కాప్స్‌ని కూడా చాలా వరకు నమ్మొచ్చన్నట్లు. ఏదైనా మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరి వలన ఇబ్బంది కలుగుతుంది అని చెప్పినా కానియండి, లేకపోతే కార్ ఎవరైనా డాష్ ఇచ్చారు అని చెప్పినా కానియండి, ఇలాంటిది ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు వితిన్ మినిట్‌లలోనే రియాక్ట్ అవుతారు. అండ్ వితిన్ మినిట్‌లలోనే వస్తారు. అండ్ చాలా వరకు మనం నమ్మొచ్చన్నట్లు. వాళ్ళని ట్రస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హై లెవెల్ మెడికల్ సిస్టమ్. మెడికల్ లోపల ఏంటి అంటే ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంటది. అండ్ మనం ఒకవేళ ఏదైనా ఇష్యూస్‌తో బాధపడుతున్నాం అనుకోండి, ఫోన్ కాల్స్ చేయడం అదంతా కూడా నెగెటివ్ పార్ట్. అదంతా కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. అండ్ కానీ ఆహ్, ఏ సిస్టమ్ బావుంటది అంటే హై లెవెల్‌లో ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి దాని యొక్క ట్రీట్మెంట్ చాలా బావుంటదన్నట్లు. సో, ట్రీట్మెంట్ అనేది చాలా బావుంటది. అండ్ అదే హై లెవెల్‌లో మెడికల్ సిస్టమ్ అనేది చాలా బావుంటది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో అనుకోండి హాస్పిటల్‌కెళ్లారు. సో, ఫస్ట్ మీకింత మనీ అవుతది. మీరిది పే చేశాకనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతది అనేది ఒకటుంటది. బట్ యూఎస్ఏలో అలా ఉండదు. అంటే ఇన్స్యూరెన్స్ ఉండాలి. తప్పకుండా ఇన్స్యూరెన్స్ అనేది మనం ఎవ్రీ పర్సన్‌కి ఇన్స్యూరెన్స్ ఉంటది. ఫస్ట్ నువ్వు హాస్పిటల్‌లో జాయిన్ అయిన తర్వాత నీ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అవుతది. నువ్వు ఇంటికెళ్ళిపోయినాక కొద్ది రోజుల తర్వాత బిల్లొస్తదన్నట్లు. అంటే నువ్వు బిల్లు కట్టిన తర్వాతనే ట్రీట్మెంట్ చేస్తాం అనేదేమీ ఉండదు. సో, నువ్వు అంతా కూడా నువ్వు ఎమర్జెన్సీకెళ్ళావనుకోండి, ఫస్ట్ నీకు ట్రీట్మెంట్ అయిపోతది. ఆ తర్వాత బిల్లే వస్తది. బట్ మనీ కట్టింతేనే నీకు ట్రీట్మెంట్ చేస్తాము అలాంటిదేది ఉండదు. సో, అండ్ ట్రీట్మెంట్ కూడా కొంచెం హై లెవెల్‌గా ఉంటది. మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తోటి చాలా బావుంటది. నాట్ ఓన్లీ ఇన్ మెడికల్, ఈవెన్ ఐటీ కావచ్చు, ఈవెన్ రోడ్లు కానియండి, మిగతా వాటి అన్నిటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బావుంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రోడ్డు క్లీన్‌గా ఉండడము. ఇంక ఇవన్నీ కలిపి ఒక పాయింట్ అనుకోవచ్చు. మనం రోడ్స్ చాలా క్లీన్‌గా ఉండడం ఒకటి, పొల్యూషన్ ఎక్కువగా ఉండదు.
అండ్ కరప్షన్ ఉండదు. సో, ఇలాంటివన్నీ కలిపి కూడా ఒక పాయింట్ కింద మనం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిలయబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూరు అయినా కానియండి, మెయిన్ సిటీ అయినా కానియండి, ఏదైనా గూడా రోడ్లు ఉండడం కానియండి, చూడడానికి అంటే చాలా నీట్‌గా అనిపివ్వడము. అంటే మన దగ్గర పల్లెటూర్ల అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. సిటీస్ ఒక రకంగా ఉంటాయి. టౌన్స్ ఒక విధంగా ఉంటాయి గదా! అంటే డెవలప్‌మెంట్ అనేది ఆల్‌మోస్ట్ పల్లెటూరు నుంచి సిటీ వరకు ఎక్కడైనా కూడా డెవలప్‌మెంట్ అనేది ఆల్‌మోస్ట్ కనిపిస్తూ ఉంటది. బట్ కొన్ని చోట్లలో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్స్ ఉన్నాయనుకోండి. ఆ ఏరియాకి ఎంత వరకు రావాలో అంతవరకు స్కూల్స్ ఉంటాయి. సో, ప్రతీది కూడా ఏంటంటే పల్లెటూరు నుంచి మెయిన్ సిటీస్ వరకు అంటే ఒక రిలయబుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తాము. సో, ఇంకా, ఇంకా చాలానే ఉంటాయిలెండి గానీ ఆల్‌మోస్ట్ నాకు అనిపించినటువంటి టాప్ 8-10 ఇవి. అండ్ కొన్ని లాస్ట్ వీడియోలోమో ఇండియాలో మంచిగా అనిపించిన థింగ్స్ కూడా షేర్ చేశాను. సో, మళ్ళీ కామెంట్ చేస్తూ ఉంటారన్నట్లు. ఎప్పుడు యూఎస్ఏ గొప్పగా చెప్తావు అని చెప్పేసి. నేను ఒక కాంటెంట్ క్రియేటర్‌గా ఇండియా గురించి కూడా చెప్పాను. ఆ వీడియో కూడా ఉంటది. సో, మీరు కామెంట్ చేయకముందే నేనే చెప్తున్నాను మీకు. సో, ఇంతే అండి ఈ వీడియో. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.